హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చదువుకుంటున్నారా లేదా? సో ఈ రోజు వీడియోలో మన డిఎస్సి నోటిఫికేషన్లో ఎత్తి చూపిస్తున్న కొన్ని సమస్యల గురించి, అలాగే డిఎస్సి జరిగిపోతే డిఎస్సి పూర్తయితే వచ్చే లాభాలు, అవ్వకుంటే వచ్చే నష్టాలు, సో అదే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే వచ్చే నష్టాలు, సో వీటన్నిటి గురించి ఈ రోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. మీలో చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు. సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి షేర్ చేద్దామా అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ రిజల్ట్ ఫైనల్కి వచ్చేసి మనకి 31st ఫైనల్కి వస్తుందంట. అలాగే దాని తర్వాత 10 days తర్వాత 10 days తర్వాత రిజల్ట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఈ విషయం నేను చెప్పలేదు. సో వాళ్ళకి కాల్ చేసి ఫైనల్కి ఎప్పుడు అని వాళ్ళని అడిగితే వాళ్ళు 31st మనకి ఫైనల్కి ఇస్తాము, అలాగే 10 days తర్వాత రిజల్ట్ ఇస్తామని చెప్పారు. సో సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్ అవి ఎప్పుడు ఇస్తారు అని అడిగితే వాటి గురించి ఇంకా క్లారిటీగా మాకే తెలియదు. ఫస్ట్ అయితే ఫైనల్కి, ఆ తర్వాత 10 daysకి రిజల్ట్ అయిన తర్వాత అప్పుడు చెప్తాము అని చెప్పారనమాట. సో ఇది వాళ్ళు చెప్పిన విషయము. అండ్ ఇప్పుడైతే మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో కొన్ని సమస్యలను అయితే ఎత్తి చూపిస్తున్నారు. సో దాని మీద మనకి ధర్నాలు అవన్నీ జరిగినాయి. ముఖ్యంగా వచ్చేసి మనకి కేవలం 45 days టైం ఇచ్చారని, ఒకే డిస్ట్రిక్ట్ కి ఒకే పేపర్ పెట్టాలని, నార్మలైజేషన్ గురించి, ఏజ్ రిలాక్సేషన్ గురించి, సో వీటన్నిటి గురించి కొద్ది రోజులు పోరాటం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు అంటే దాని గురించి నిజాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే 45 days టైం సరిపోదని, ఇంకా టైం కావాలి అని మనం అడిగాం. స్టేట్ గవర్నమెంట్ లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ ఒక ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ కి, ఎగ్జామ్ కి మధ్య ఇన్ని రోజులు గడువు ఉండాలి, ఇంతే టైం ఉండాలి అని ఎలాంటి జీవోలు కానీ, ఆర్డర్లు కానీ ఎక్కడ లేవు. కాబట్టి గవర్నమెంట్ అప్పటి పరిస్థితులను బట్టి ఎక్కువ టైం ఇవ్వచ్చు, లేదా తక్కువ టైం కూడా ఇవ్వచ్చు. మనము 45 days సరిపోవు అని వాళ్ళని, మాకు ఎక్కువ రోజుల సమయం కావాలి అని వాళ్ళని మర్యాద పూర్వకంగా అడగాల్సిందే కానీ వాళ్ళని డిమాండ్ చేసే హక్కు మాత్రం మనకి లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒకే డిస్టిక్ ఒకే పేపర్ పెట్టాలి అని అన్నాం కదా. సో ఒకే డిస్టిక్ కి ఒకే పేపర్ పెట్టాలి అంటే పక్క రాష్ట్రంలో వాళ్ళు డిఎస్సికి ఒక డిస్టిక్ ఒకే పేపర్ పెట్టారు అని మనం కూడా అలా పెట్టాలి అని రూల్ అయితే ఏం లేదు. అది గవర్నమెంట్ ఇష్టం అన్నమాట. అది పూర్తిగా గవర్నమెంట్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విషయం మీద మనము ఏపీ హైకోర్టులో కేసు వేసినా కూడా నిలవదన్నమాట. సో ఇప్పుడు కోర్టు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రాసెస్ సర్వర్, జూనియర్ అసిస్టెంట్, ఈ రికార్డ్ అసిస్టెంట్, ఈ కోర్టు ఎగ్జామ్స్ అన్ని కూడా ఒకే జిల్లా వాళ్ళకి వేరు షిఫ్ట్లలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పక్క రాష్ట్రం వాళ్ళు పెట్టారని మనకి పెట్టాలని రూల్ అయితే ఏం లేదు. ఇది పూర్తిగా గవర్నమెంట్ ఇష్టం. అండ్ ఇంకోటి నార్మలైజేషన్. సో నార్మలైజేషన్ అనేది కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద కూడా చాలా ఎగ్జామ్స్ కి అప్లై చేస్తున్నారు. సో దేశం మొత్తం మీద వేరు షిఫ్ట్లలో జరిగే ప్రతి ఎగ్జామ్స్ కి కూడా ఈ నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంటే నార్మలైజేషన్ అనేది పూర్తిగా న్యాయబద్ధమైందే అని చెప్పడం జరిగింది. సో నార్మలైజేషన్ గురించి అదనమాట. అండ్ ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఇదైతే అసలు పూర్తిగా గవర్నమెంట్ డెసిషన్ అన్నమాట. ఇదైతే అసలు కోర్టు కూడా జోక్యం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ కేవీఎస్ కానీ, నవోదయ కానీ ఇలాంటి స్కూల్స్ లో టీచర్ జాబ్స్ కి మాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. సో అందుకని ఇది ఫుల్ గా గవర్నమెంట్ డిసిషన్ అన్నమాట. సో అది ఈ డిఎస్సి నోటిఫికేషన్ లో కొంతమంది ఎత్తి చూపిస్తున్న కొన్ని సమస్యలు. అయితే ఈ డిఎస్సి పూర్తి అయితే వచ్చే లాభాలు, క్యాన్సిల్ అయితే వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ డిఎస్సి పూర్తి అయితే వచ్చే లాభాలు. ఒకవేళ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారనుకోండి, హ్యాపీగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. సెలెక్ట్ కాలేదనుకోండి, ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ అయ్యి ఏదో ఒక స్కిల్ ని డెవలప్ చేసుకొని అందులో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మనల్ని మనం డెవలప్ చేసుకునేదానికి ట్రై చేస్తాం. సో ఆ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తాము. సో అక్కడ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకొని అక్కడ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అనమాట. సో మనల్ని మనం మంచిగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకోటి ఈ డిఎస్సి ఎగ్జామ్ లో ఈ మొత్తం 5 లక్షల డిఎస్సి అభ్యర్థుల ముందు ఈ డిఎస్సి నుండి అయితే మనం విడుదల అవుతాం. ఈ డిఎస్సి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినా, లేదా నోటిఫికేషన్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసినా వచ్చే నష్టాలు. సో మళ్ళీ గవర్నమెంట్ ఎగ్జామ్ ఎప్పుడు పెడుతుందో ఎవరికీ తెలియదు. సో 1 year కావచ్చు, 2 years కావచ్చు, అసలు పెట్టకను పోవచ్చు, చెప్పలేం. అప్పటి వరకు మళ్ళీ రూపాయి సంపాదన లేకుండా స్టడీ రూమ్ కి, కోచింగ్ సెంటర్లకి పరిమితం కావాలి. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్లి చేసి పంపిస్తారు. పెళ్ళైన వాళ్ళైతే అంట్లు దోముకోవాలి. సో డిఎస్సి రాసే వాళ్ళలో 95% మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో మళ్ళీ 1 year, 2 years, 3 years మళ్ళీ మన ఫ్యామిలీ నుంచి మళ్ళీ మనకి సపోర్ట్ ఉంటుందా అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు.
సో ఇంకా అదే నోటిఫికేషన్ మీదే కూర్చుంటే మనం ఫైనాన్షియల్గా అయితే డెవలప్ అవ్వలేం. సో ఈ రోజుల్లో డబ్బును బట్టే గౌరవం అనేది ఉంటుంది కాబట్టి సో అదనమాట విషయం. సో ఏది జరిగితే బాగుంటుంది అనేది మీరే డిసైడ్ అవ్వండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిఎస్సి అయితే ఆగదు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ చాలా మంది ఒక 10-20 మంది డిఎస్సి అభ్యర్థులు సో వాళ్ళు అంటే సరిగా ఎగ్జామ్ రాయలేదనో లేదా ఇంకోటి ఏవో రీజన్స్ వల్ల సో అందరూ డిఎస్సి అభ్యర్థుల సిచ్యువేషన్ ఇదే అని అందరూ ఇలాగే అనుకుంటున్నారు అని ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని వద్దని సో ఇట్లాగా న్యూస్ అనేది నడుస్తుంది అనమాట. సో అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో చాలా మంది చాలా ఇయర్స్ గా కష్టపడి చదివి ఇప్పుడు సక్సెస్ అయ్యారు. సో ఎవరో ఒక 10-20 మంది అభ్యర్థుల్ని బేస్ చేసుకొని అందరి అభిప్రాయాలు ఇవే అని చెప్పి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సో ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో అదంతా కరెక్ట్ గా అయితే లేదు. సో ఒక డిఎస్సి ఆస్పిరెంట్ గా మీ అభిప్రాయం మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో అయితే తెలియజేయండి. సో నేనైతే నోటిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోవాలి, అందరికి జాబ్స్ వచ్చేసి వాళ్ళ సెటిల్ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లో జాబ్ వస్తుంది అనే ఎవరికైతే జాబ్ వస్తుందో సో వాళ్ళకంటే కూడా నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే నాలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతారు అని నా ఫీలింగ్. సో అదనమాట. ఈ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.